హాయ్ మిత్రమా, ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి వేడి వేడి అన్నం, పప్పు, ఆకుకూర పప్పు, తిరువాత వేస్తా అన్నాను. ఆ సైడ్ రసం కూడా తీసాను పిల్లలకి. ఈ పప్పు అంటే చాలా ఇష్టం, ఆకుకూర పప్పు అంటే మా ఇంట్లో. దీంట్లోకి మిరపకాయ బజ్జీలు అనమాట. ఎందుకంటే వర్షం పడుతుంది బయట, క్లైమేట్ సూపర్గా ఉంది. పప్పులోకి బజ్జీ కూడా చాలా బాగుంటుంది. ఇది శనక్కాయ నూనె అనమాట. నూనె కాగినా కూడా అలా నురుగులు వస్తాయి. శనక్కాయ నూనె వాడే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ క్లైమేట్కి ఇంకా ఇవి అలా నురుగులు వస్తాయి. ప్యాకెట్లో ఇంకా మనం కట్ చేసి వేస్తాం కాబట్టి అలా వస్తాయి నురగలు. ఇప్పుడైతే అడ్జస్ట్ అయిపోయింది. నేను బజ్జీలు అయితే కొంచెం రోస్ట్ చేస్తాను. రోస్ట్ చేసిండే బజ్జీలు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి. ఇప్పుడైతే మా బాబు పాయసం కూడా అడిగాడు కాబట్టి పాయసం కూడా రెడీ చేసేస్తున్నాను. అందుకోసం జీడిపప్పు డాక్షి నెయ్యిలో గోలించుకుంటున్నాను. దాంట్లోకే కొన్ని సేమే వేసి, సేమే కూడా బాగా ఇంకొంచెం నెయ్యి వేసి బాగా వేగియాలన్నమాట. తగినన్ని సేమాలు తీసుకొని మనకి ఎంత పాయసం కావాలో అన్ని సేమాలు తీసుకోవాలి. నేనైతే 3 కప్పులు సేమాలు తీసుకున్నా. ఎందుకంటే మా ఇంట్లో 5 మంది ఉన్నారు కాబట్టి కరెక్ట్గా 5 మందికి సరిపోయేంత పాయసం చేస్తాను నేను. సరిపోకుండా ఏం చెయ్యను. ఇంకా ఒకరికి ఎక్స్ట్రానే చేస్తాను ఎప్పుడూను. ఎవరో ఒకరు ఇంటికి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మనం కొంచెం ఫుడ్ ఎక్కువే చేస్తాను నేను. ఎప్పుడు మా ఇంట్లో కొంచెం ఫుడ్ ఎక్కువే ఉంటుంది ఎప్పుడూను. ఎందుకంటే ఎవరో ఒకరు వస్తూ అంటారు, వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి. నాకు చాలా కాళ్ళు కొంచెం నొప్పి వస్తూ ఉంది. ఏమంటారు అది, జోములు వస్తున్నాయి. అందుకే వేడి వాటర్లో కొంచెం ఉప్పేసి కొంచెం కలర్గా బాగుంటుందని గులాబీ పూలు వేసాను. ఇలా పెట్టుకుంటే కాళ్ళు కొంచెం నొప్పులు తగ్గుతాయి.